ఇటీవలే పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన పార్టీలో చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా జానీ మాస్టర్ ని 10 నియోజకవర్గాల్లోని జన సైనికులు, కార్యకర్తలు, వేరే మహిళలకు పరిచయం చేయాలన్న మంచి ఉద్దేశంతో నెల్లూరు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జన సైనికుల సభను జనసేన నాయకులు గునుకుల కిషోర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జానీ మాస్టర్తో పాటు జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రలు విచ్చేశారు. ముందుగా జానీ మాస్టర్ కి జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను శాలువలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం జానీ మాస్టర్ ప్రసంగం జన సైనికుల్లో, యువతలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఆయన మాట్లాడుతున్నంతసేపు ఆడిటోరియం మొత్తం ఈలలు, కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. సభాముఖంగా సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మీరెన్ని చేసినా 2024లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమన్నారు. నాకు అసలు డాన్స్ అంటే తెలియదని, అందులోనే ఇంత స్థాయికి ఎదిగానన్నారు. అలాంటిది నాకు తెలిసిన సబ్జెక్టే రాజకీయమని, ఇక మరీ దాంట్లో ఏ స్థాయిలో ఉంటానో చూసుకోండి అంటూ అధికార పార్టీ నాయకులకు చురకలంటించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రతి జన సైనికుడు, అభిమానులు, వీర మహిళలు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 10 నియోజకవర్గాల జనసేన నేతలు, నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కష్టపడి కింది నుంచి పైకి వచ్చి ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్, అంటే ఒక స్వయం కృషితో పైకి వచ్చిన మనిషి. జానీ మాస్టర్కి వెనకాల ఎవరు లేరు, ఆయనకు గాడ్ ఫాదర్స్ లేరు. ఆయన పిలిచి సినిమా ఫీల్డ్లో ఆయన్ని ఇదిగో మేము మీకు సపోర్ట్ ఉన్నామని చెప్పిన వాళ్ళు లేరు. ఆయన టాలెంట్తో, ఆయన ఉన్న కష్టంతో కష్టపడి ఆయన నెత్తురు శ్రమట వెచ్చించి అంచులంచులుగా పెరిగి మొదట తెలుగు సినిమా ఆయనకు ఎవరైతే గుండెల నిండా నింపుకున్న ఎవరైతే అభిమాన నటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారితో మొదలుపెట్టి అక్కడి నుంచి తెలుగు సినిమాలో ఎదిగి తెలుగు సినిమాలో ఆయనకు ఒక స్థానం కల్పించుకొని ఇవాళ తెలుగు, కన్నడ, మలయ, హిందీ సినిమాలు దేశం మొత్తం మీద కూడా పోయి కొరియోగ్రఫీ చేసేంత ఎత్తుకెదిగి మొన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు జానీ నిన్ను చూస్తే నాకే గర్వం వేస్తున్నది అని చెప్పే ఎదిగిన జానీ మాస్టరు. అటువంటి జానీ మాస్టరు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇవాళ ఒక ఒంటరి యుద్ధం చేస్తున్నారు. ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఒక మహోన్నతమైన ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో నేను సైతం నాకు చేతైంది నేను కూడా చేయాలా అని చెప్పి వీళ్ళందరూ కూడా నిస్వార్థంగా జానీ మాస్టర్ ఇవాళ సినిమాల్లో విపరీతమైన సినిమాలు డేట్స్ అన్నీ ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా గబగబా వదులుకొని కొన్ని రోజులు నా పనులు మానుకొని, నా సంపాదన మానుకొని నేను పవన్ కళ్యాణ్ గారి కోసం నా జీవితం కొన్ని రోజులు నేను వెచ్చించదలుచుకున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గర పోయినప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొని చాలా అపేక్షగా మీలాంటి వాళ్ళు వస్తే నాకు ఇంకా బలం, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి, ఇటువంటి వ్యక్తి నెల్లూరుకి సంబంధించిన ఆయన కాబట్టి మాకు నెల్లూరుడిగా నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా నెల్లూరుడే కాకుండా ఇవాళ జనసైనికుడిగా ఉన్నందుకు ఇంకా గర్వంగా ఉందని చెప్తూ ఈ విధంగా కూడా ఇది మా అందరి తరఫున జానీ మాస్టర్ని మనం స్వాగతిస్తున్నాము. అయితే జానీ మాస్టర్ గారు మన పార్టీలో చేరినప్పుడు మన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారంట. మాస్టర్, మీరు సినిమా ఇండస్ట్రీలో అందరి వాడిగా మెలిగారు. మీ సినిమా ఇండస్ట్రీలో మీకు సక్సెస్ ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరికి కావాల్సిన వాడు, మీరు అందరి వాడిగా ఉన్నారు. రాజకీయాల్లో కూడా అలాగే అందరి వాడిగా బాగా మెలుగుతూ అందరితో కలిసిమెలిసి ఉంటూ మీరు పైకి ఎదగండి అని సలహా ఇచ్చారంట. సభాముఖంగా నేను కూడా ఇదే చెప్తున్నాను. మీరు అందరి వాడిగా ఉంటూ అందరినీ చూసుకుంటూ ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అని లేకుండా మన జనసేన పార్టీలో ఒకటి ఉందండి, నాయకులు అనేవాళ్ళు మీరేదో ఇస్తే మర్యాద కూర్చున్నోళ్ళమే, మీరే నాయకులు. ఇవాళ నాయకుడు అంటే ఎటువంటి వాళ్ళు నేను చెప్తాను. ఎవరైతే ఉదయం లేచి జనసేన జెండా పట్టుకొని భుజం మీద పెట్టుకొని తిరుగుతారో వాడే మాకు నాయకుడు. మాకు ఇక్కడ పదవులు ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి చేస్తే మేము నాయకులం కాదు. మీరు ఎవరైతే సమస్యల మీద ఉదయం లేచి జెండా పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చూపించిన మార్గంలో రోజు నడుస్తున్నారో అటువంటి వాళ్ళు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల గుండెల్లో నాయకులు అవుతారు అని దానికి ఇవాళ మీరు గునుకుల కిషోర్ని మీరు ఏదైతే ఇచ్చారో స్వాగతం, అదొక నిదర్శనం.
ఇవాళ జిల్లాలో ఇటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఎవరైతే పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం ప్రతి ఒక్క రోజు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని ఎవరైతే రోజు రోడ్ల మీదకి వచ్చి పవర్ఫుల్ మనకన్నా చాలా బలవంతులని నాయకులను ఎదుర్కొంటూ, శక్తులను ఎదుర్కొంటూ ఎవరైతే యుద్ధం చేస్తున్నారో మీరే మాకు ఆదర్శము, మీరే మాకు నిజంగా కూడా ఉత్తేజం ఇస్తారని చెప్తూ, సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా మా తమ్ముడు నాగేంద్ర చెప్పినట్టు రేపు ముందు రోజులు మనవే. రేపు రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వమే, ఇది ఖచ్చితం. ఇవాళ వైసీపీ నాయకుల్ని తరివిగానే రోజు వచ్చాయి. వాళ్ళు ఎట్టయితే మాట్లాడారో నోరు మారేసుకొని దానికి పరిహారం చెల్లించే రోజులు వచ్చినాయని చెప్పి మీ అందరూ కూడా సభాముఖంగా తెలుపుకుంటూ, ముఖ్యంగా నెల్లూరులో ఏ నాయకులైతే మన పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడారో వారికి బుద్ధి చెప్పే రోజులు బాగా దగ్గరలో ఉన్నాయని చెప్పుకుంటూ, ఇకనైనా వాళ్ళు నోరు మూసుకొని వాళ్ళు పనులు చూసుకోవాలని చెప్పుకుంటూ, ఇవాళ మనకు ఇంతకుముందు అన్నారు జనసేన ఎక్కడ నెల్లూరులో అని. మీరు చూస్తే తెలుస్తుంది ఇవాళ రోడ్ల మీద ఖచ్చితంగా కూడా మనం చేసే పోరాటాలు అయితేమి, ఇవాళ పెట్టుకునే మీటింగ్లో 100,000 సంఖ్యలో ఎవరైతే వస్తున్నారైతేమి, మున్ముందు కూడా జనసేన బ్రహ్మాండంగా పైకొచ్చి నెల్లూరు జిల్లాలో ఒక పటిష్టమైన పార్టీగా వస్తుందని చెప్పి ఇవాళ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. మనం ఎన్ని సీట్లు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో కానీ రాష్ట్రం మొత్తం మీద కానీ, ఇవాళ ఎవరు నోట్లు అడిగినప్పుడు ఇదే ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, 1/3 ఆఫ్ ద సీట్స్ వీ విల్ కంటెస్ట్ అని. అంటే మీరు 1/3 అనగానే 175 సీట్లు ఉన్నాయి, 23 కాదు. మనకు అసెంబ్లీ సీట్లే కాకుండా 2 ఏళ్లలో రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితేమి, మున్సిపల్ ఎలక్షన్స్ అయితేమి, కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితేమి, వేరియస్ కార్పొరేషన్స్ అయితేమి, వాటి అన్నిట్లో కూడా 3వ భాగంలో జనసేన ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మనకు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతున్నది. ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని మనం కానీ ఆయన చెప్పింది మనం చేయాలంటే ఇవాళ నుంచి మనం గ్రామాల్లో పటిష్టం కావాలి, మనం మన జెండా గ్రామాల్లో పైకి రావాలి, వాడల్లో మన జెండా ఎగరాలి. అదేవిధంగా జిల్లాలో అయితేమి, గ్రామాల్లో అయితేమి, నగరాల్లో అయితేమి ప్రతి ఒక్క దగ్గర మన నాయకత్వాన్ని, మన ఎవరైతే ఇంతమంది జన సైనికులు ఉన్నారో మన కార్యక్రమాన్ని రోజు చేసుకుంటా మన పార్టీని పటిష్టం చేసుకుంటే రాబోయే రోజుల్లో జయం మనదే. ఖచ్చితంగా కూడా మనందరి కళ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడం అనే కళ సాకారం అవుతుంది. దానికి అంతా కూడా మీరందరూ ఇవాళే సమాయత్తం కావాలని చెప్పి, అలాగే నెల్లూరు జిల్లాలో ఏదైతే ఉందో ఇవాళ ఇంకొక మాట చెప్పాలనుకున్నాను. నెల్లూరు జిల్లా కొంచెం అందరికీ ఏమనుకుంటున్నారంటే నెల్లూరు జిల్లాలో జనసేనకి అసలు ఏమన్నా ఉన్నదా, జనసేనకి బలం ఉందా, మనం కంటెస్ట్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ నాయకులకు వదిలేండి ఈ ప్రశ్నలు. మన నాయకులకి అన్ని విషయాలు తెలుసు, ఏం చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మన నాయకత్వం ఏదైతే డిసిజన్ తీసుకుంటుందో, ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి మనం అందరం కూడా కట్టుబడి, అది ఎవరన్నా కానీ వాళ్ళకు మనం అందరం కలిసి ఏ పార్టీకి ఇచ్చినా, ఏ అభ్యర్థికి ఇచ్చినా మనం అందరం కూడా కలిసికట్టుగా చేసి గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి మీద ఉంది. ఏవైతే జనసేన కార్యకర్తలు ఉన్నారో, నాయకులు ఉన్నారో అందరి మీద ఉంది. మనందరం కూడా కలిసి రేపు జనసేన పార్టీని గెలిపించాలని, జనసేన టీడీపీ కూటమిని గెలిపించి నెల్లూరులో 10 సీట్లకు 10 సీట్లు కూడా గెలిపించి పవన్ కళ్యాణ్కి కానుకగా ఇవ్వాలని, ఇవంతా కూడా జానీ మాస్టర్ లాంటి వాళ్ళు రావడం మనకు ఎంతో చేయూతిస్తుంది. జానీ మాస్టర్ లాంటి ఇంకా ఉత్తేజం వస్తుంది. ఇటువంటి నాయకుల్ని స్వాగతిస్తూ మీరందరూ కూడా ముందు కూడా అందరం కలిసి పనిచేస్తామని చెప్పి, నాయకత్వాలు లేదు జిల్లాలో ఉన్నవన్నీ కూడా నేను ఒక క్రమశిక్షణ అధికారిగా ఏం చెప్తున్నా అంటే, మనలో మనకేమున్నా కూడా ఈ 2 నెలలు అన్నీ మర్చిపోండి. ఈ 2 నెలలు ఒక్క పార్టీ, జనసేన పార్టీ, ఒక నాయకుడు జనసేన, మన పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాం. అదొక్కటి మనసులో పట్టుకొని ముందరకు సాగాలని పిలుపునిస్తూ మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన దానికి మరొకసారి జానీ భాషని పార్టీలోకి స్వాగతిస్తూ ఇప్పుడు జానీ మాస్టర్ని మాట్లాడాలని కోరుకుంటున్నాను. పత్రికా మిత్రులకి వచ్చి అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు చేసే ధైర్య సాహసాలు ఉన్నాయి కదా, అది ఎంత కాదు. సో మీకు ఎన్ని ఫోన్లు వస్తాయి, ఎన్ని బెదిరింపులు వస్తాయి, ఏమేమి వస్తాయి అన్నీ నాకు తెలుసు. అయినా మీరు వచ్చి ఇక్కడ నిలబడి
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు ఉన్నారు. నా ఒక గొంతుని జనాలకు తీసుకుని వెళ్ళాలని చెప్పి మీరు వచ్చినందుకు మీ ప్రతి ఒక్కరిని మీడియా మిత్రులకి పేరు పేరున నా నమస్కారాలు తెలుసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత పేర్లు గుర్తులేదు, ఇప్పుడిప్పుడే వచ్చాను కాబట్టి. సో వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు అండ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో అజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా ధైర్యం మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను అజయ్ సార్ ఫస్ట్ కలిసినప్పుడు అసలు మీరు నన్ను చూడంగానే మీరేంటి ఇక్కడికి వచ్చారు అన్నారు ఫస్ట్. సో సార్ లేదు సార్, ఇట్లా జనంలోకి రావాలనుకుంటున్నాను, జనసేన తరపు నుంచి రావాలనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత వెంటనే ఆయన హక్ చేసుకొని చాలా ధైర్యం వచ్చింది అని చెప్పి కొంచెం కూర్చోబెట్టి నాకు అసలు ఏం జరుగుతుంది, నిజం ఏంటి అబద్ధం ఏంటి, సో బ్లాక్ ఏంటి వైట్ ఏంటి అన్నీ నాకు చెప్పారు. సో థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇకపోతే సార్ అందరికీ నమస్కారం సార్. చెప్పండి కిషోర్ గారు, నేను రక్తం పంచుకొని పుట్టలేదు కానీ బట్ అంత సమానం నేను ఇస్తాను కిషోర్ గారికి. అంటే ఎందుకు ఈ వ్యక్తి బాగా ఇష్టం అంటే నాకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా తన మన చూడకుండా వెళ్ళిపోతారు. ఆయనకి జేబులో డబ్బులు ఉన్నాయా లేవా ఏం చూడరు, వెళ్ళిపోతారు. సో అది నాకు బాగా నచ్చింది. సో అందుకే ఆయన అంటే చాలా గౌరవం, నాకు ఇష్టం. అండ్ అలాగే మనిషి కనబడరు కానీ పెద్దగా ఉంటాడు, కానీ మనిషి కనబడ్డు వెనకాల ఉండి అన్ని పట్టుకొని ఉంటాడు ఆంజనేయ స్వామి లాగా. అదే ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ జన సైనికుల సభ మెయిన్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను జనసేనలో చేరిన తర్వాత నేను ఎప్పుడు మీడియాలోకి రాలా, ఏం చెప్పలేదు, నేనేంటో చెప్పలేదు, ఎందుకు వచ్చాను చెప్పలేదు. సో నన్ను నేను పరిచయం చేయించుకున్నాను, ఈ సభ పెట్టడం జరిగింది. నేను ఇక్కడికి ఒక డ్యాన్స్ మాస్టర్ గాను, ఒక కొరియోగ్రాఫర్ గాను, ఒక ఏదో సెలబ్రిటీ లాగా నేను రాలేదు. ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడిగా జనాన్ని వచ్చి జన సైనికుడిలాగా ఒక సైన్యాన్ని తీసుకొని రావాలని వచ్చాను. సో రావడం జరిగింది. అలాగే మెయిన్ నేను ఈ పార్టీలకు రావటం, జనసేన ఎందుకు, కళ్యాణ్ గారు ఎందుకు, ఈ పార్టీ ఎందుకు తీసుకోవాలి, దీనిలో నేను ఎందుకు రావాలి అని అంటే, కళ్యాణ్ నన్ను మీరేం చూసారు, నేను చూశాను కళ్యాణ్ నన్ను. స్టార్టింగ్ ఏది విఆర్సి కాలేజీలో ఉన్నప్పటి నుంచి ఆయన ఇక్కడే నెల్లూరులో లీలామాన్ సెంటర్ దగ్గర అక్కడి నుంచి మేము చూసుకొని వస్తున్నాం. మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే, ఆయన సంపాదించడం లేదు అని చెప్పి చదువుకునే టైంలో చిరంజీవి గారు చాలా పెద్ద స్టార్ అప్పటికి, అయినా నా సొంతంగా నేను చెయ్యాలని చెప్పి ప్రింటింగ్ ఏమంటారు, ప్రింటింగ్ మిషన్ ఉంటారు కదా, సో ప్రింట్ వేస్తారు కదా, ప్రింటింగ్ మిషన్. సో ఒక పత్రిక ప్రింటింగ్ మిషన్లో ఉండి ఆయన వర్క్ చేసుకుంటూ దాని నుంచి వచ్చే ఒక 70 రూపాయలు, 80 రూపాయలు, 200తో ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకున్నారు, 10 మంది ఖర్చు పెట్టారు. ఇది ఎవరికి తెలియదు. సో ఇంట్లో డబ్బులు కోట్లున్నా లక్షలున్నా అప్పట్లో ఆయన 1 రూపాయి ఇంట్లో నుంచి వాడలేదు. సొంతంగా ఆయన చదువుకుంటూ పక్కన పని చేసుకుంటూ ఆయన సొంతంగా బతికారు. సో అలాంటి వ్యక్తి కళ్యాణ్ అన్న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చూసాం షూటింగ్. మీకు కనపడేది ఒక జనసేన నాయకుడు, ఒక జనసేన ఇది పవర్ స్టార్. బట్ ఆయన దగ్గరుండి మేము చూసింది చాలా 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 మంచి వ్యక్తి. నేను చూసిన వ్యక్తుల్లో 24 గంటలు
జనాల గురించి ఆలోచిస్తూ అప్పుడే ఆయనకి అలా అనవసరం ఇది ఆయనకున్న డబ్బు, ఆయనకున్న ఆస్తి, ఆయన చూడని డబ్బ, ఆయన చూడని క్రేజా, ఆయన చూడని మనీ, ఆయన చూడని జనాల. సో ఆ రోజుల్లోనే 10 రూపాయలు వస్తే 10 రూపాయలు వస్తే 8 రూపాయలు జనాలకి పంచి 3 రూపాయలు ఆయన పెట్టుకునేవాడు. సో అక్కడ దగ్గర నుంచి చూసాం మేము. ఆయన అసలు మొన్న నేను వెళ్ళాను ఆయనకి అలా కలిసినప్పుడు ఒక చిన్న రూమ్లో 4 కుర్చీలు కూర్చున్నారు. దానికి ముందు నేను చూసిన కళ్యాణ వేరే, ఈజ్ అ పవర్ స్టార్. ఆయన అక్కడ ఆయన కారు, ఆయన బంగ్లా, ఆయన ఇట్లంటే ఎంతమంది పరిగిస్తారు. నిజం చెప్పాలంటే అత్తారింటికి దారిలో పెట్టారు చూసారు, అది నిజం, అబద్ధం కాదు, ఆయన జీవితం అది. సో ఆ జీవితాన్ని వదిలేసి రాష్ట్రంలో అంటే ప్రజలు బాగుపడాలి, ప్రజల్లో కరెక్ట్గా విద్యా వైద్యం లేదు, మనుషులు బాగలేరు అని చెప్పి అన్ని వదులుకొని వచ్చారు. సో అలాంటి ఆయన్ని మీరు నానా మాటలు అంటున్నారు, నానా ఏదేదో చెప్తున్నారు. చూడండి, ఇనుము కాలుస్తున్నారు కదా, కాలిపోతుంది కదా, కాలుతుంది కదా అనుకుంటున్నారు, కానీ అదే ఇనుము సంఖ్యలులాగా మారుతాయి. సో ఆ రోజు తొందరలో ఉంది, ఆ సంఖ్యలు చేతులు కూడా పడతాయి. సో అందుకే ఆ ఇనుముని ఇనుములాగానే ఉంచండి, కాల్చొద్దు. అది ఇనుము ఎవరు కదా, పవన్ కళ్యాణ్. సో ఈ రోజు నా పరిచయ వేదిక నేను మెయిన్ పెట్టడానికి కారణం, మీ ఇంటికి రావడానికి కారణం కళ్యాణ్ గురించే. ఆ మనిషి ఒంటరిగా పోరాడుతున్నాడు, ఒంటరిగా. మనంతా ఉన్నాం, కానీ అవతల సైడ్ డబ్బు ఉంది, మనుషులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకి. కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే చూపి కళ్యాణ్ నేనున్నాను, నీ గురించి నా తల నీ దగ్గర పెడతా, తీసి దాన్ని బంతాడుకుంటావా, గౌరవంగా పెడతావా, అది నీ ఇష్టం. ఇది నేనేదో డైలాగులు చెప్పడానికి, విజిల్స్ చేసుకోవడానికి నేను చెప్పట్లా. జనం గురించి మీరు పోరాడాన్ని నేను ఒక పార్టీగా పోరాడాలని వస్తున్నా. మాకు ప్రజారాజ్యం పెట్టినప్పుడే, ఆయన తిరుగుతున్నప్పుడే మాకు చెప్పిన మాట ఏం తెలుసా? మేము షూటింగ్స్లో ఉన్నప్పుడు పులి సినిమా జరుగుతుంది, అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈసారి మేము గెలిస్తే ఈసారి ఉంటాము, తర్వాత సారి ఉంటాం. తర్వాత అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈసారి ఆయన గెలిచిన, మన ప్రభుత్వం పెట్టిన నెక్స్ట్ 2029 ఆయన సీఎం అయిన తర్వాత ఆయన మాకు చెప్పింది, నేను 1 సారి 2 సార్లు చేస్తా, తర్వాత జనసేన పార్టీ నుంచి మైనారిటీస్ లో ఎవరైనా ఉన్నా వాళ్ళు నేను పక్క నుండి వాళ్ళని సీఎం నిలబెట్టి గెలిపించి, సామాజిక న్యాయం అంటే ఇది, అందరూ బాగుండాలి, కుల మత భేదాలు ఏమీ లేదు, అందరూ ఒకటే అని చెప్పి మేము చేద్దామని చెప్పి ఇది ఎప్పుడో చెప్పిన మాట ఆయన. అది కళ్యాణ్ అంటే. కళ్యాణ్ గారు ఏదో ఊరినే వచ్చేసి ఏదో చేసేద్దామని రాలా, ఏదో ఆయనకి డబ్బులు తక్కువ ఉండవు, లేదంటే ఇదన్నా ప్యాకేజ్ అంటే ఆయనకి లేని డబ్బులా? ఆయనకి లేని డబ్బులా ఏంటి? ప్యాకేజ్ అండి, ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, బాగానే పెట్టుకుంటున్నారు. సరే ఒక చిన్న మాట చెప్తాను, ప్యాకేజ్ అంటున్నారు. ప్యాకేజ్ దానికి అర్థం మీకు తెలుసా?
ఆయన ప్యాకేజ్ ఏం తెలుసా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం లేకుండా అందరిని బాగు చేయాలి, అందరి బతుకులు బాగుండాలి, రైతులు బాగుండాలి, పని వాళ్ళు బాగుండాలి, రిక్షాలు బాగుండాలి, ఆటో వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి ఆయన సినిమాను వదిలేసి దాన్ని ఒక ప్యాకేజ్ లాగా గుండెల్లో పెట్టుకొని మీ గురించి వచ్చాడు. అది ప్యాకేజ్, డబ్బులు కాదు. సో ఈరోజు నేను ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను ఓ చిన్న మాట. మీకు తెలియంది, మీకు కొంతమంది తెలిసింది తెలియని చెప్తున్నా. సార్ 2021 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక 6,000 కోట్ల మంది జనాభాలో ఉంటారు. సో ప్రతి మనిషి మీద మనకు తెలియకుండానే అప్పుడు ఎత్తుకున్నా చూసారు పాపను. నేను ఆ పాప మీద కూడా దాదాపు ఒక 80,000 ఆ పాప మీద అప్పు ఉంటుంది, ఉండొచ్చు. అంటే మనకు తెలియకుండా పుట్టిన బిడ్డ కూడా అప్పులో ఉంది. అది మన రాష్ట్రం. సో ఆ అప్పులు ఎవరు తీరుస్తారు? అప్పులు ఎవరు తీరుస్తారు? నాకు తెలియకుండా అసలు నాకు తెలియదు. నేను అప్పు 80,000 ఇవ్వాలంటే నేను ఇప్పుడు అడుగుతా, బాబు నువ్వు 80,000 అంటే నేను ఎందుకు ఇస్తాను భయ అంటారు. బట్ మనకు ఉన్నాయి అప్పు, మనకు తెలియకుండా మనల్ని తాకట్టు పెట్టేశారు. ఓకే, అలాగనే ఓ ఎగ్జాంపుల్ మీకు అది నేను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, నేను విమర్శించడానికో ఏలెత్తి చూపడానికో తప్పులు ఎత్తడానికో రాలా. జరిగిన తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి, జనంలో మనం ఎలా ఉండాలి, ఏం చేస్తే జనాలు బాగుంటారు, ఏం చేస్తే దాంట్లో మనం కలిసి బాగుంటాం అని దానికే వచ్చాను. కానీ ఎవరిని తిట్టడానికి రాలా, ఎవరిని ఏలెత్తి చూపడానికి రాలా. కళ్యాణ్ అన్న కూడా అంతే. ఓకే, ఎందుకనంటే చిన్న మాట చెప్పాను. లాస్ట్ టైం ఎవరో ఆయన్ని టచ్ చేయలేక ఆయన ఒక బొమ్మని పెట్టుకొని ఏదో బాక్సింగ్ ఆడుతున్నారు. ఏదో బాక్సింగ్ ఆడుతా చేసి సార్ ఆయన సహనం, ఆయన ఒక్కసారి ఇలా చూస్తే వాళ్ళు ఉంటారా? మనం ఊరుకుంటామా? కళ్యాణం అలా చేస్తే కళ్యాణం చెప్తాం తాత తీస్తామని చెప్పి తీసేసాను. కానీ కళ్యాణ్ నాకు మొన్న వెళ్ళినప్పుడు నాకు చెప్పింది ఆయన ఒకటే ఒక మాట, ఎవరిని తిట్టొద్దు, అందరితో కలిసిమెలిసి ఉండండి. ఇండస్ట్రీలో ఎలా ఉన్నావో అంటే కులాలు మతాలకి అతీతంగా అసలు ఏం లేకుండా నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉండు అని చెప్పారు. ఆ ఒక మాట కట్టేసింది. ఓకే సార్, ఎక్కువ నేను కొంచెం టైం తీసుకొని మాట్లాడతాను. సార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనబడి అంటే చిన్న డైలాగే, పవన్ కళ్యాణ్ వ్యక్తి కనబడిన శక్తి అని. ఆయన నిజంగానే శక్తి. ఆయన సార్ పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే గగనం. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి దగ్గర ఈజీ ఆయన కలవటం. ఓకే, మేము అందరూ పోయి కలుస్తాం. ఎవరినైతే కలవకూడదో, ఎవరినైతే కలవడానికి ఈజీయో సీఎం అంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి కలిసి మాట్లాడేదే. అలాంటిది ఆయన దగ్గర పోవడానికి మాత్రం గగనం. 5 సంవత్సరాలు కూడా ఎవరు పోలే ఆయన దగ్గర. కానీ కలవని ఒక పెద్ద ప్లేస్ ఉన్న కళ్యాణ్ బాబు ప్రతి ఒక్కరితో కలిసి వస్తున్నారు. ఇప్పుడు జనాలకి ఎవరి దగ్గర ఉన్నారో ఎవరు దూరంగా ఉన్నారు? కళ్యాణ్ బాబు దగ్గర ఉన్నారు. సో కళ్యాణ్ అన్నని మనం ఒక స్టార్ లాగా చూడొద్దు. ఎవరో చెప్పారు ఏదో ఓటు అభిమానం ఓటుగా మారదు అని చెప్పి ఎవరో లాస్ట్ టైం పెట్టారు. ఆయన వెనకాల ఎవరయ్యా యూత్ ఉన్నారు, పిల్లనా కొడుకులే ఉన్నారు కదా అని చెప్పి చెప్పారు. ఆ పిల్లనా కొడుకులు ఈరోజు పెద్దవాళ్ళు, 4-5 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఆ పిల్లనా కొడుకులే ఓటు హక్కు వచ్చింది. ఓకే, ఆ పిల్లనా కొడుకు యూతే కదా. ఆయన యూత్ ఏం చేస్తాడో చూపిస్తాం ఈరోజు. ఒకటి గుర్తు పెట్టుకున్న, యూత్ నుంచే మీరు పెద్దవాళ్ళు అయినారు. ఓకే, యూత్ నుంచే పెద్ద మనుషులు అయినారు.
యూత్ అనుకుంటే ఏమైనా చేస్తుంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి వెళ్ళడానికి మీకు దమ్ముంటే ప్రయత్నించారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ నుంచి పోవడానికి మీకు దమ్ము ఉంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారు? రెగ్గింగ్లు చేస్తారా? బూత్ దగ్గర మనుషులు పెడతారా? ఎవరు పెడతారా? మీరు పెట్టండి. అసెంబ్లీకి వెళ్తున్నారు, సామాజిక న్యాయం చేస్తున్నారు, ఆయన అందరిని మంచి చూసుకుంటారు. ఇకపోతే చిన్న మాట, మేము మొన్న విన్న ఒక పెద్ద మనిషి చెప్పిన ఒక స్పీచ్ విన్నా నిన్నే. ప్రతి గడపకి ప్రతి ఇంటికి మంచి చేశాము, డబ్బులు ఇచ్చాము అంటున్నారు. సార్ అంటే 15,000 వేసి 1,00,000 రూపాయలు. మనిషికి సోమరిపోతుని అలవాటు చేయకూడదు. మనిషి కష్టపడాలి, కష్టపడితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మేము కష్టపడతాము అని చెప్పి. ఆటోలకి 10,000 వేస్తామని బాబు, ఆటో వాళ్ళు చెప్తున్నారు 10,000 మాకు వద్దు, రోడ్లు బాగా చేయండి, మా బండ్లకి 1,000 పెట్టాల్సి వస్తుంది అని చెప్పి. రోడ్లు బాగుందంటే హ్యాపీగా ఉంటుంది, రోడ్ బాగాలేకపోతే పంచర్ అయింది, షాకప్స్ పోయినాయి, అయిపోయినాయి అని చెప్పి. అంటే వచ్చిన 10,000 ఒక వారం రోజులనే మెకానిక్ షాప్కి స్వాహా. ఫస్ట్ సార్ నాకు తెలిసి చెప్తున్నాను సార్, ఆ నెలకి సరిపోయేలాగా చెయ్యొద్దు సార్, ఉపాధి కలిగించండి సార్. ఆ డబ్బులు ఇండస్ట్రీని తీసుకురండి, మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వండి, లైఫ్ లాంగ్ బాగుండేలాగా చూడండి, నెలలకి సర్దద్దు అని చెప్పి ఈ వేదిక మీద నేను అడుగుతున్నాను. సో సార్ మాట్లాడాలని చాలా ఉన్నాయి సార్, మన బాధలాగా కుప్పలు ఉన్నాయి లోపల మాట్లాడాలంటే. ఇంకా వేరే మాట్లాడుతూ ఉంటారు. నాకు కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే దెయ్యాలు వేదాలు వర్ణిస్తాయంట, అలా అనిపిస్తుంటుంది నాకు ఇలా మాటలు చూస్తే. అలాగే కొన్ని పనులు చేసి అంటే వినేవాళ్ళు అంటే ఏదో చెప్తారు, మేము ఇచ్చేసాం అని చెప్పి. అది ఎవరితో వెనటి కాలంలో వెనటి కాలం పురాతన కాలంలో ఒక చిన్న ఇది ఏంటంటే, వండి పెట్టే ఆమె ఉంటే అని చెప్పి ఒకటి ఉంది, అది మీకు తెలుసో తెలీదు. ఒక ఆమె మహిళల్ని చాలా గౌరవిస్తాను, అందుకే ఆ మాట అంటలేదు. ఆమె రాళ్ళు వండితే గుగ్గులు వండారని చెప్పి బయట చెప్తున్నారంట. సో అలాగా ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో, నేను ఇప్పటి వరకు పేరు ఎత్తట్లేదు, ఇప్పుడే పేరు ఎత్తున్నా సార్. వైసీపీ నాయకులు కింద ఉన్న ఫస్ట్ చూడండి సార్, మీరు వాళ్ళు బాగు చేయండి సార్, తర్వాత మిగతా వాళ్ళని చూద్దరు. కానీ వాళ్ళ కింద నాయకులు వాళ్ళ పరిస్థితులు చూడండి సార్. మధ్యలో ఉన్నారు కదా సార్, పొద్దున్న లేచి జెండాని పట్టుకొని మోస్తారు చూసారా, ఆ కార్యకర్త పరిస్థితి తెలుసా మీకు? తెలియదు. వాడు తినడో లేదు తెలుసా? తెలియదు. కార్యకర్తలు బాగుంటేనే నాయకులు బాగుంటారు. అదే కార్యకర్తలు గుర్తించండి. మేము లబ్ధి పొందామా? కాదు. మిమ్మల్ని భుజా కాసుకొని మోస్తారు చూసారా, ఆయన ఒక్కసారి కింద చూడండి, చూసి వాడి ఇల్లు బాగుందా, వాడి ఇంట్లో పిల్లలు బాగున్నారు లేదా అని వాళ్ళని చూడండి సార్, తర్వాత మీరు చేతులు. కానీ సార్ మాట్లాడాలని చాలా ఉన్నాయి. సో ఇలానే కొన్ని ఉన్నాయి. ఏది పేపర్ ఎదురది పేపర్ ఏది సత్యం, కొంచెం టైం తీసుకుంటాను, క్షమించండి. ఓకే, మన నెల్లూరు మన ఏమంటారు
మోహన్ బాబు మన ఇది బ్రహ్మానంద్ గారు ఒక సినిమాలో నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని అంటుంటారు. అది నెల్లూరు పెద్దారెడ్డి అంటే దౌర్జన్యానికో దోపిడీలకో ఒక రౌడీజంకో కాదు. నెల్లూరు పెద్దారెడ్డి పేరు చెప్తే కళ్యాణ్ అన్న ఓడినా గెలిచినా వెనక నుండి మేము మోస్తున్నాం చూసారా, మేము చెప్పుకున్నాం చూసారా, మేము సార్ పెద్దారెడ్డిలు. సో చాలా ఉన్నాయి సార్ చెప్పాలంటే. సార్ నేను చెప్పే మాట కాదు సార్, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పే మాట. APSBCL ఓకే ప్రభుత్వం ఓకే 25,000 కోట్లు ఓకే మద్యపానం సార్ మనకు తెలియకుండా దాదాపు ఇది ఒక సెక్టర్ వస్తుంది. మనకు ఒక దాన్ని తాకట్టు ఏమంటారు, ఒక దాన్ని చూపించి తాకట్టు పెట్టి మనం డబ్బులు తెచ్చుకోవచ్చు. మనకు తెలియకుండా, మనకు ఊరికి కూడా తెలియకుండా 25,000 కోట్లు మద్యపానం మీద ఓకే తాకట్టు తెచ్చుకున్నారు సార్. ఆ డబ్బులు ఎక్కడ సార్, ఎవరి దగ్గర ఉన్నాయి సార్? ప్రభుత్వం చాలా ఉన్నాయి సార్. మాట్లాడండి, తర్వాత సభలో మాట్లాడతాం. లాస్ట్ ఒక 2 మాటలు చెప్తున్నాం. మద్యపానం చాలా మంది చెప్పారు, మద్యపానం బంద్ చేస్తారు కదా అన్నారు, బంద్ చేస్తారన్నారు, బంద్ చేయలేదని చెప్పి. సార్ మద్యపానం ఫస్ట్ నెల్లూరులోనే సార్ స్టార్ట్ అయింది. ఆమె పేరు సారాయి బంద్ చేయడానికి రోసమ్మ గారు. ఫస్ట్ ఎన్టీఆర్ గారు ఉన్న హయాంలో రోసమ్మ ఆమె ధర్నా చేసి ఆమె అడిగితే ఇక్కడ మద్యపానం సార్ బంద్ అయింది సార్. మాట ఇచ్చారు సార్ ఆయన, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాట ఇచ్చారు సార్, బంద్ చేశారు సార్. ఈ రోజు మీరు బంద్ చేయకుండా సొంత బ్రాండ్లు మనిషి చచ్చిపోతారు సార్. మా రాకేష్ మాస్టర్ గారు అలానే చచ్చిపోయినారు సార్. బూమ్ బూమ్ అంట. ఆ బూమ్ బూమ్ అర్థం తెలుసా సార్ మీకు? బ్యాంకాక్ లో వెళ్తే తెలుస్తుంది సార్ బూమ్ బూమ్ అర్థం. సో ఈ రోజు ఇంకోటి చెప్తున్నాను, నా పేరు షేక్ జానీ బాషా, మా నాన్న పేరు షేక్ హుమాయూన్. మా నాన్న కమ్యూనిస్ట్. చాలాసార్లు ఆయనతో వెళ్ళి నేను ఒక నాయకుడిగానే పెరిగాను కానీ ఒక డాన్స్ మాస్టర్గా పెరగల, ఒక దానిగా పెరగల. నేను హైదరాబాద్కి వెళ్ళింది నాలుగు సంపాదించుకొని 10 మందికి బాగుపెట్టడానికి. నేను పోయింది హీరోగా అవుతామనో డైరెక్టర్ అవుతామనో పోయా. డాన్స్ అనేది నాకు తెలియని సబ్జెక్ట్. ఇది డాన్స్ లోనే నేను తెలియని సబ్జెక్ట్ లోనే ఆ స్థాయికి వెళ్ళిపోయినాను. నాకు తెలిసిన సబ్జెక్ట్ రాజకీయం. నాకు తెలిసిన సబ్జెక్ట్ రాజకీయంలో నేను నీతికి నిజాయితీకి కళలో పక్కన ఉండి ఆయన్ని మీకు గెలిపించి మీ మంచికి మీ మంచి ముందు వెళ్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏదైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఇది నేను ఆవేశంతో దాంతో మాట్లాడలేదు, మనస్ఫూర్తిగా నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన చిరంజీవి యువత కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక లాస్ట్ చెప్తున్నాను, 1 సెకండ్. పవనం అంటే వాయువు, పవనన్నే నా ఊపిరి. పవనం అంటే వాయువు, పవనన్నంటే నా ఊపిరిని టచ్ అయిందో చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జనసేనతో ప్రయాణం చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ప్రజారాజ్యం పార్టీ అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యక్రమం ఎప్పుడన్నా కూడా నేను పిలవడం,
సరే అని చెప్పి రావడం జరుగుతుంది. జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన మొట్టమొదటిసారి పార్టీ తరఫున బ్లడ్ డొనేట్ చేశారు జానీబాయ్ గారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయనకి ఎంత ప్రేమ ఉందనేది. తరచుగా జనసేన కార్యక్రమాల్లో జానీబాయ్ మనతో కలిసినప్పుడు అందరూ అడుగుతుండే వాళ్ళు ఒకసారి మేము కలవాలి అని. పార్టీలో జాయిన్ అయిన తర్వాత వేములపాటి అజయ్ గారు మాకు సూచించారు, జనసేన నాయకులకి కార్యకర్తలకి జానీబాయిని పరిచయం చేయండి, జిల్లాలో మనందరితో పాటు కలిసి నడుస్తామని మాట ఇవ్వండి అని. అందుకే దీని పేరు జన సైనికుల సమావేశం అని పెట్టారు. నాయకులు మేమందరం స్టేజ్ మీద కూర్చోవాలంటే జన సైనికులు ముందు రావాలి. ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారు, జనాన్ని సమీకరించాలంటే మందు బిర్యానీ డబ్బు కావాలని, జనసేనకు మాత్రం గుండెల నిండా అభిమానం కావాలి, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కావాలి అని చెప్పారు. ఒక్క కాల్తో ఇంతమంది ఇక్కడికి చేయడం జరిగింది. కాస్త భయంగా బాధగా 2019 ఎన్నికల తర్వాత జనసేనను ముందుకు నడవాలంటే భయంతో బాధ్యత ఎవరు తీసుకుంటారనే బాధ ఉంది. చిన్నగా వ్యవస్థ పెరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లా తరపున ఏదైనా సమస్య వస్తే ఇంతమంది పెద్దలందరూ కూడా మీకు మద్దతుగా నిలబడతారు. లీగల్ సెల్ తరఫున రాజేష్ గారు ఉన్నారు. అట్లాగే ఏ సమస్య నెల్లూరులో వచ్చినా కూడా జిల్లా నుంచి మన వేములపాటి అజయ్ గారు చాలా జాగ్రత్తగా తీసుకొని సమస్య సాల్వ్ అయ్యేదాకా కూడా మనందరికీ తోడుంటున్నారు. పరిచయ వేదిక, జానీబాయ్ పరిచయ వేదిక అనగానే చిన్న సెంటెన్స్ చెప్పారు, బగావో వైసీపీ గులావో జనసేన. ఇందాక నాగేంద్ర గారు చెప్పినట్టు మనం అందరూ సిద్ధమేనా? మేం సిద్ధం. ఇక ఇది నా వేదిక కాదు కాబట్టి జానీబాయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. 1000 రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.